రోమీయులకు రాసిన పత్రిక మనం ఒకసారి 10వ వచనం నుండి 16వ వచనం వరకు నేను ఒక వచనం మీరు ఒక వచనం త్వరగా అర్థం చేసుకుంటూ ఫాస్ట్గా మనం చదువుదాం. ఎందుకంటే మరలా దీన్ని చదవకుండా మనకు అవకాశం ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 6 వర్సెస్ 10. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. కాబట్టి శరీర దురాశలకు లోబడకుండునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు దాసులైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. దీన్ని అండర్లైన్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. దిస్ ఇస్ వెరీ 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 లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదనని మీరెరుగరా. మరలా అందరూ చదువుదాం ఒకసారి. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా. దానికే ఏమవుతారు? దాసులగుదురని మీరు ఎరుగరా. కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా ఒకసారి దేవుణ్ణి మనల్ని ఈరోజు ఆశీర్వదించమని ప్రభువును మనం అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకునట్లుగా ఆయన ఆత్మ మనలో నివసించినట్లుగా ప్రార్థన చేద్దాం. తండ్రి, గత 3 వారాలుగా మీరు మాకు బోధిస్తూ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. అందరూ చెప్పండి. క్రీస్తు యేసునందు ఏమిచ్చు? జీవాన్ని ఇచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ప్రైజ్ ది లార్డ్. విడిపించెను. ఏం చేశాను? రైట్. క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ నియమం. ఇందులో క్రీస్తు యేసులో జీవాన్నిచ్చే ఆత్మ నియమం ఎక్కడి నుంచి విడిపిస్తుంది? పాప మరణముల నియమము నుండి మనల్ని ఏం చేస్తుంది? విడిపించెను. పౌలు ఏం చేసింది? విడిపించెను. దేవునికి స్తోత్రం. విడిపించెను. రైట్. పాప నియమం ఏంటో మనం చూసాం. ఎక్కడ ఉంటుందో చూసాం. ఏం చేస్తుందో చూసాం. రైట్. మరణ నియమం విన్నాం. మరణ నియమం, మరణం ఎలా వస్తుందో విన్నాం. ఎలా వస్తుందో మాట చెప్పండి. పప్పు నుంచా? మరణ నియమం ఎలా వస్తుంది? నెలంతా ఉద్యోగం చేశారు, జీతం వేస్తున్నాను అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు జీతం వేస్తారా, లేకపోతే ఆటోమేటిక్గా మీ బ్యాంకులో పడిపోద్దా? ఉద్యోగస్తులు చెప్పండి.
జీతం వేస్తున్నాను అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు వేస్తారా, లేకపోతే నువ్వు చేసిన దానికి ఆటోమేటిక్గా నీ అకౌంట్లో పడిపోద్దా? కాబట్టి పాపం చేసినోడికి ఆటోమేటిక్గా చెప్పకుండానే, ఎవరు అడగకుండానే ఏం పడిపోద్ది? జీతం పడిపోద్ది. ఏ జీతం? మరణం అనే జీతం. నువ్వు దానికి అప్లికేషన్ ఏం పెట్టక్కర్లా. ఎవరో నీ కోసం అప్లికేషన్ శాంక్షన్ చేయాల్సిన పని కూడా ఏమి. నువ్వు పని చేస్తే జీతం ఎట్లా వస్తుందో, పాపం చేస్తే మరణం. రైట్. మరణం ఎలా వస్తుంది? ఎన్ని రకాల మరణాలు చెప్పాను. మీరు మాట్లాడకపోతే దూకాల్సి వస్తుంది. నేను చెప్పాక ఇక్కడి నుంచి చెప్పాలి. ఎన్ని రకాల మరణాలు చెప్పాను? సురేష్ రావు చెప్పు. ఓకే, ఒక మరణం చెప్పండి. తమిళాయన చెప్తున్నాడు, చెప్పాలి. రైట్. శరీర మరణం. రెండవ మరణం అంటే నరకం. రైట్. ఈ రెండు ప్రాధాన్యమైన మరణాలు. ఫస్ట్ది శరీరంలో ప్రస్తుతానికి మనం నష్టపోయేటువంటిది మన క్రియలను బట్టి. రెండు మరణాలు అతి ప్రాధాన్యం. ఒకటి భౌతికమైన మరణం, శరీర ఆత్మల వెడబాటు. రెండవది అతి ప్రాధాన్యమైంది అగ్నిగుండం అనే నరకం. చెప్పండి, ఏంటది? నరకం. పాపం ఏం కంటది? మరణాన్ని కంటది. మరణం ఎలా వస్తుంది చెప్పారు. దాన్ని ఏమన్నారు? మరణ నియమం. అదేం చేస్తుందంటే శరీరం మీద పెత్తనం చేస్తుంది. దాన్ని కూడా ధర్మశాస్త్రం ఏమీ చేయలేకపోయిందని, ధర్మశాస్త్రాన్ని కూడా అది ఓవర్కమ్ చేయగలిగిందని, ధర్మశాస్త్రం ఫాల్ట్ ఏమి లేదని, కానీ ధర్మశాస్త్రాన్ని కూడా వంచి డామినేట్ చేయగలిగిన శక్తి దీనికి ఉంది అని. మరి దీని నుంచి ఎలా బయటకు వస్తారు? ప్రభు ఆ రోజే అబ్రహాంతో చెప్పారు, అబ్రహామా, నీ సంతానము ద్వారా భూలోక సంతానాలన్నీ ఏమవుతాయి? దీవించబడతాయి. చెప్పండి ఒకసారి. బైబిల్ని బాగా మీకు మనకు లోతుగా చెప్పేవాళ్ళు దొరకట్లేదు. లోతుగా మీకు దొరుకుతుంది, దీన్ని మిస్ అవ్వద్దు. ఓకే. నీ సంతానము ద్వారా నీ సంతానాలన్నీ దీవించబడతాయి. అబ్రహాం సంతానం ఎవరు? అబ్రహాములోంచి 7 సంతానాలు బయటకు వచ్చినాయి. ఎంతమంది? 7 సంతానాలు. దాసి ద్వారా ఒక సంతానం, వాగ్దాన సంబంధమైన భార్య ద్వారా ఒక సంతానం. ఆ తర్వాత ఆమె చచ్చిపోయింది. కెతురాని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకి ఎంతమంది పిల్లలు పుట్టారు? 5 పిల్లలు పుట్టారు. ఆ 5 కూడా 5 సంతానాలు. మొత్తం కలిపి ఎన్ని సంతానాలు? 7 సంతానాలు. 7 సంతానాలలో నీ సంతానం ద్వారా సర్వలోకాన్ని ఏం చేస్తాను? నేను రక్షిస్తాను. ఏ సంతానం ద్వారా రక్షించాడు? దాన్నే పౌలు చాలా క్లియర్గా గలతీ పత్రికలో డీల్ చేశాడు. అబ్రహాము సంతానం అంటే రక్తాన్ని బట్టి కాదు. అబ్రహాము సంతానం అంటే విశ్వాస సంబంధులే అబ్రహాము యొక్క సంతానం. ప్రైజ్ ది లార్డ్. 7 జాతులలో అబ్రహాము నుంచి బయటకు వచ్చిన వాగ్దాన పూరిత సంతానం ఇజ్రాయేల్. చెప్పండి, ఎవరు? ఇజ్రాయేలులో నుంచి బయటకు వచ్చాడు ఎవరు? లోక రక్షకుడు. ప్రైజ్ ది లార్డ్. యూదా గోత్రములో పుట్టాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఇప్పుడు కంక్లూడ్ చేస్తూ ఎక్కడికి వచ్చాడంటే పౌలు, అబ్రహాము యొక్క సంతానం ఎవరో కాదు, ఆయన కుమారుడైన ఇస్సాకులో నుంచి బయటకు వచ్చిన యేసు క్రీస్తే అబ్రహాము యొక్క సంతానం. ఈయన ద్వారా సర్వ ప్రపంచం ఏమైంది? ఇప్పుడు చెప్పండి, ఏమైంది? ఇప్పుడు ఆ రోజులు ఇంకా క్రీస్తు పుట్టడానికి 2000 సంవత్సరాలకు ముందే, అంటే ఇప్పటికి దాదాపుగా 4000 సంవత్సరాలకు ముందే ప్రభు ఒక మాట చెప్పాడు, నీ సంతానం ద్వారా సర్వ ప్రపంచానికి రక్షణ కలుగుతుంది, రక్షిస్తాను అని చెప్పాడు. సేమ్ యేసుక్రీస్తు ద్వారా ఆయన ఏం చేశాడు? మనందరికీ రక్షణ అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆల్రైట్. సో కాబట్టి ఇప్పుడు రక్షించబడిన వాడు ఏమయ్యాడు? పాప విముక్తుడు. ఎవరు? రక్షించబడిన వాడు మరణ విముక్తుడు. పాయింట్కి వస్తున్నాను.
ఆత్మ నియమానికి వస్తున్నాను, జాగ్రత్తగా మీరు ఆలకించాలి. పాప నియమాన్ని, మరణ నియమాన్ని యేసుక్రీస్తు యొక్క ఆత్మ నియమం ఏం చేసింది? కొట్టివేసింది. ఏం చేసింది? కొట్టివేసింది. యేసుక్రీస్తు వారి ద్వారా ఎవరైతే రక్షణ పొందుతారో వీళ్ళ మీద పాప నియమం కానీ వీరిలో మరణ నియమం కానీ ఏ మాత్రము కూడా పని చెయ్యవు. ఎలా పని చేయవు, ఎలా ప్రాక్టికల్ అనేది ఇప్పుడు నేను మీతో చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. రైట్. సో ఇక మనకు ధర్మశాస్త్రంతో పని లేదు కాబట్టి ధర్మశాస్త్రం ఎట్లా ఫెయిల్ అయిందని దానికి కూడా 2 మాటలు చెప్పాలి. ఒక విషయం, భార్య భర్త ఉన్నారు, భర్త చచ్చిపోయాడు. ఇక భార్య భర్త యొక్క రిలేషన్ నుంచి ఆమె దూరం అయిపోయిందా లేదా? దూరం అయిపోయిందా? రైట్. భర్త బ్రతికుండగానే భార్య భర్తకి బాధ్యురాలు, భార్య భర్తకి లోబడాలి. భర్త చచ్చిపోయాడు, ఇక భార్య లోబడాల్సిన పని ఎలా లేదో అలాగే పౌలేమన్నాడంటే ధర్మశాస్త్రం మనకు దేవుడు అనుగ్రహించిన భర్త అదేమైందంటే ధర్మశాస్త్రం నీకు తోడుగా ఉంది, ధర్మశాస్త్రం నిన్ను నడిపిస్తూ ఉంది. ఇప్పుడు క్రీస్తు యేసులో నువ్వేమయ్యావు? చనిపోయావు. ఆయనతో పాటు ఏమయ్యాం మనం? ఆయన ముంచబడ్డాడని చెప్పాను. అప్పుడేమయ్యాం? ఆయనతో పాటు మీరు కూడా ఆయన మరణములో మీరు పాలిభాగస్తులైతే ఆయన పునరుద్ధానంలో కూడా మీరు ఏమవుతారు? పాలిభాగం. సరే, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు పర్సన్ క్రీస్తులో మనం ఏమయ్యాం? చనిపోయాం. చనిపోయిన వాడు ఇక ఆ భర్తకి ఏ విధంగా ఆమె లోబడాల్సిన పని లేదో, ఇక ధర్మశాస్త్రం విషయంలో మనం లోబడాల్సిన పని లేదు. వాడు యూదుడైనా లేకపోతే అన్యుడైనా యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు వారిలో చనిపోయి మరణాన్ని గెలిచి తిరిగి లేచిన యేసుని నమ్మిన ప్రతి ఒక్కడు కూడా వాడి భర్త ఏమయ్యాడు? వాని భర్త ఏమయ్యాడు? వాని భర్త చనిపోయాడు. కాబట్టి ఇక నువ్వు ధర్మశాస్త్రానికి దాసుడివి కాదు. దట్స్ వాట్ ద పాల్ ఎక్స్ప్లెయిన్. రైట్. సరే, మన ధర్మశాస్త్రం సంబంధం లేదు, పక్కన పెట్టేయండి. ఇప్పుడు మన సమస్య అంటూ ఏంటి? ఇప్పుడు మన శరీరంలో మన అవయవంలో ఉన్న ఈ పాప నియమం ఆదివారం పాస్టర్ గారు చెప్పే వాక్యాన్ని, నువ్వు బైబిల్లో చదివే వాక్యాన్ని, పరిశుద్ధాత్మగా నీలో ఉండి మాట్లాడే దేవుని స్వరాన్ని ఓడించి వంచేసి చెయ్యకూడని తప్పులు నీతో చేయిస్తూ ఆ జీతాన్ని నీ శరీరం అనుభవించేటట్లు చేస్తూ ఆ పర్యవసానాన్ని నీ ఆత్మ రేపొద్దున 2వ మరణంలో పొందేటట్టు చేస్తుంది. ఈ భయంకరమైన పరిస్థితిని ఎవరు దాని నుంచి విడిపించలేరు గనుక, ఎవరు విడిపించే డాక్టరు కూడా లేడు గనుక ఆ విడిపించలేనటువంటి పరిస్థితిని అన్నాడు, అయ్యో ఇట్టి మరణకరమగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. జ్వరం వస్తే డాక్టర్ పారాసెటమాల్ వేస్తాడు, నొప్పులు వస్తే ఓవిరాన్ వేస్తాడు, టైఫాయిడ్ వస్తే సిఫ్రోఫ్లాక్సిన్ యాంటీబయాటిక్ వాడతావు, రకరకాల జబ్బు, ఒక మోషన్స్ అయితే ఎంట్రోక్యూనాలో డైరోక్యూనో లేకపోతే ఫెరాక్సినో ఏదో ఒకటి వేసుకుంటావు, బలహీనం అయితే లేకపోతే బి కాంప్లెక్స్ వేసుకుంటావు, ఫెసోవిట్ వేసుకుంటావు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితికి నువ్వేం వేసుకుంటావు? దీనికి మందే లేదు. కాబట్టి దీన్ని డీల్ చేయగలిగిన వాడు ఎవ్వడూ లేడు. కాబట్టి దీని వలన ప్రతి మనిషికి విపరీతమైనటువంటి నష్టం జరిగి నరకములో పడిపోతున్నారు. కాబట్టి నరకములో పడేసే దేవుడే ఈ మనిషిని రక్షించటం కోసం ఆయనే భూలోకానికి రావాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. వి ఆర్ కమింగ్ టు పాయింట్. ప్లీజ్ హియర్ మీ కేర్ఫుల్లీ. ఆయనే భూలోకానికి వచ్చి ఎవరైతే డయాగ్నైజ్ చేయలేకపోయారో ఆ తప్పుని ఆయనే గుర్తించి, ఎవరు ఆ తప్పుకు పరిష్కారాన్ని చేయలేకపోయారో ఆయనే ఆ తప్పుకు పరిష్కారాన్ని చేసి దాన్ని విరిచి దాని శక్తిని వంచి ఆయన మన కోసం సమస్తాన్ని సిద్ధపరిచాడు. ఈరోజు
ఆ విధంగా నీ కోసం నా కోసం చేసిన యేసు ప్రభువుని నువ్వు నేను నమ్మి ఆయన చెప్పిన విధంగా నువ్వు చేస్తే చాలు, ఈ పాప నియమం, ఈ మరణ నియమం నిన్నేమీ కూడా చేయలేవు. రైట్? కమ్ టు ప్రాక్టికల్. ఎలా జరిగింది ఇది? ఎలా జరిగింది ఇది? రక్షించబడి బాప్తీసం పొందిన వాళ్ళ శరీరంలో పాప నియమం లేదా? చెప్పండి. మీరు బాప్తీసం పొందారు, రక్షించబడ్డారు, చర్చ్కి వస్తున్నారు, ప్రభు శరీరాల్లో పాలిభాగస్తులు అవుతున్నారు. మీ శరీరంలో పాప నియమం ఉందా లేదా? పాపం చేసే ప్రతి ఒక్కరిలో ఏముంది? పాప నియమం. ఖచ్చితంగా పాప నియమం నీలో ఉన్నప్పుడు ఆత్మ నియమం నీలో ఉండి ఉపయోగం ఏంటి? ఆత్మ నియమం నీలో ఉండి ఉపయోగం ఏంటి? ఎందుకు నీ పాప నియమమే నువ్వు రక్షించబడక ముందు, రక్షించబడిన తర్వాత కూడా 2 సార్లు కూడా ఇదే నీ మీద పెత్తనం చేస్తుంది? ఎందుకు నీ ఆత్మ నియమం ఏం చేయలేకపోతుంది? అంతకుముందు త్రాగేవాడివి, రక్షించబడిన తర్వాత కూడా ఏం చేస్తున్నావు? త్రాగుతున్నావు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంతకుముందు లంచగొండివి, ఇప్పుడు కూడా బ్రైబ్ తీసుకుంటున్నావు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంతకుముందు మనుషుల్ని బాధ పెట్టేవాడివి, ఇప్పుడు బాధ పెడుతున్నావు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంతకుముందు ఒక పాపం చేసేవాడివి, ఇప్పుడు ఆ పాపాన్ని చేయడం లేదు. దేర్ ఈస్ ఏ డిఫరెన్స్. అవునా? అవునా? రైట్. ఎందుకు జరగటం లేదు? ఏం జరుగుతుంది ఈరోజు క్రైస్తవత్వానికి? ఏం బోధించడం లేదు క్రిస్టియానిటీలో? రైట్. మీతో చెప్పాను, మన అవయవాల్లో పాప నియమం పని చేయకుండా ఉండాలంటే బైబుల్, పౌలు ఒక పద్ధతి చెప్పాడు. అదే రోమాపత్రిక 6వ అధ్యాయంలో మీతో చెప్పాను. చూడండి ఒకసారి. రోమాపత్రిక 6వ అధ్యాయంలో 11వ వచనం, 6:11. అటువలే పాప విషయములో మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్ములను మీరే ఏం చేయండి? మిమ్ములను మీరే, బాగా వినాలి, పాపం విషయములో నేను యేసు క్రీస్తులో ఏమయ్యాను? చనిపోయాను. నా యేసు శరీరంలో ఎలా చనిపోయాడో నేను కూడా నా యేసులో నేను కూడా ఏమయ్యాను? పాపం విషయంలో నేనేమయ్యాను? చనిపోయాను. 2, నా యేసు 3వ రోజున తిరిగి లేచినప్పుడు నీతిగా జీవించటానికి ఎలా తిరిగి లేచాడో నా యేసుతో పాటు నేను కూడా తిరిగి లేచాను అని నువ్వు నీకు నువ్వే చక్కగా కూర్చొని ఏం చేయాలట? ఏం చేయాలట? ఎంచుకోవాలి. పాస్టర్ గారు నిన్ను ఎంచడు, ఎవరో నిన్ను ఎంచరు, నీకు నువ్వే ఏం చేసుకోవాలి? ఎంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. 2 కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపాన్ని ఏం చేయొద్దు? చెప్పాలి. ఏం చేయొద్దు? ఏలటానికి, ప్రభుత్వం చేయడానికి, నిన్ను లోపర్చుకోవడానికి దానికి అవకాశాన్ని నువ్వు ఇవ్వకుండా దాని మీద ఎదురు దాడికి నువ్వు ప్రయత్నించాలి. ఏం చేయాలి? చర్చి మానే, పార్క్ పోదావరా, ఏం పోతావు అని అందనుకో, సరే నాడు కాదు, నువ్వేం చేయాలి? దాన్ని రాను, నేను ఎవరిని? ఆమె క్రిస్టియన్. ప్రభు చెప్పాడు, నేను వచ్చు వరకు సమాజంగా కూడుట మానద్దు, కాబట్టి నేను మాన్ను. రెండోసారి నువ్వు ఈ మాట మాట్లాడు. షట్ అప్, ఐ మస్ట్ గో, యు ఆర్ కమింగ్. అది పాపాన్ని నీలో రైజ్ చేసినప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలి? నీ మీద పెత్తనం తీసుకోనియకుండా నీ పెత్తనాన్ని
నీ వాక్యాన్ని, నీ ఆత్మని, ఫస్ట్ సెక్షన్ చెప్తున్నాను, నీ వాక్యాన్ని నువ్వు దాని మీద ఏం చేయాలి? పెత్తనం చేయాలి, దాన్ని లోపరుచుకోవాలి, దాన్ని నీ మీద ఏం చేయకూడదు? ఏలనీయకూడదు. ఏ తప్పైనా, ఏ పాపమైనా, whether it is a smoke, whether it is a bad habit, లేకపోతే క్లబ్ కావచ్చు, పబ్ కావచ్చు, డాన్సెస్ కావచ్చు, అల్లరితో కూడిన ఆటపాటలు కావచ్చు, ఏదైనా సరే నీ శరీరాన్ని, నీ ఆత్మని, నీ భక్తిని పాడు చేసే ఏ పరిస్థితినైనా నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు దానికి చెప్పాలి, నేను పవిత్రతను పోషించేవాడిని, పవిత్రునిగా ఉండడానికి ఇష్టపడేవాడిని, పవిత్రునిగా ఉండటానికి ప్రభు రక్తంలో కడుగబడిన వాడిని, నేను అపవిత్రమైన ఈ పనిని నేను చేయను. కాబట్టి నా శరీరంలోంచి ఈ ఆలోచన, ఈ పాపమా బయటకి వెళ్ళిపో అనే రెసిస్టెన్స్ నీ నుండి జరగాలి. ఒకటి నువ్వే ఎంచుకోవాలి. రెండవది, నీ అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి నువ్వేం చేయాలి? అప్పగించుకోవాలి. ఇదంతా ఆల్రెడీ చెప్పేశాను, మరలా నేను పాయింట్కి రావడం కోసం మరలా మీతో చెప్తున్నాను. అవయవాలు, చేతులు అంతకు ముందు కొట్టేయి, చేతులు అంతకు ముందు ఇబ్బంది, మనుషుల్ని బాధ పెట్టేవి. ఇప్పుడు ఈ చేతులు ఏం చేయాలి? తండ్రి, ఈ చేతులు బైబిల్ మోసే చేతులుగా, దేవుని పరిచర్య చేసే చేతులుగా, ప్రజలను ఆశీర్వదించే చేతులుగా, ప్రజలకు మేలు చేసే చేతులుగా ఈ చేతులు ఉండునుగాక, ఉండునుగాక. ఈ కళ్ళు సినిమాలు చూసేవి, ఈ కళ్ళు రకరకాలవి చూసేవి, ఈ కళ్ళు దీన్ని కాదు, నీ దర్శనాలను, నీ మేలును, నీ మంచిని నా కళ్ళు చూసునుగాక. కాబట్టి నా కంటిని నీతి సాధనంగా ఉండటం కోసం ఉంచే ఆత్మ అయిన నీకు నేనేం చేస్తున్నాను? అప్పగిస్తున్నాను. ఏం చేస్తున్నాను? సో అలాగే నీ నాలుకని, నీ ఆలోచనని, నీ నిర్ణయాల్ని, నీ హృదయాల్ని, నీ కాళ్ళని, ప్రతి ఒక్క దాన్ని నువ్వేం చేయాలి? దేవునికి నువ్వు చెప్పాలి, దేవునికి నువ్వు సమర్పించాలి. ప్రైజ్ ది లార్డ్. సమర్పించడంలో నువ్వేం కోరుకుంటున్నావు? సమర్పించడంలో నీ ఆలోచన ఏంటి? సమర్పించడంలో నువ్వు దేవుని దగ్గర నుంచి ఉద్దేశించేది ఏంటి? కావాలనుకునేది ఏంటి? నువ్వు దేనికి లోబడుతున్నావు చెప్పండి? దేవునికే లోబడుతున్నావు, పరిశుద్ధతకే లోబడుతున్నావు, పాపానికి నువ్వు లోబడట్లేదు. కాబట్టి దేనికి నువ్వు లోబడతావో దానికి నువ్వు దాసుడవి. ఇప్పుడు దేవునికి, దేవుని పవిత్రతకి, దేవుని పరిశుద్ధతకి, దేవుని పద్ధతికి, దేవుని క్రమానికి నువ్వు లోబడటానికి ఇష్టపడి లోబడుతున్నావు. కాబట్టి నువ్వెవరికి దాసుడివి? దేవునికి నువ్వు దాసుడు అయి ఉంటే, దేవుడు నీ యజమానుడు అయి ఉంటే, నీ భక్తి జీవితం అంతకంటే గొప్పదేది కూడా లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? రివర్స్ జరుగుతుంది. నీ శరీరం తప్పు చేస్తానంటుంది, పాన్ పరాక్ తింటానంటుంది, సిగరెట్ తాగుతానంటుంది, స్మోక్ ఇంకేదో చేస్తానంటుంది, ఇంకేదో చేస్తానంటుంది, ఇంకేదో చేస్తానంటుంది. ఇప్పుడు దాన్ని నువ్వు నియంత్రించకుండా అట్లాగా సరే కానీ అంటే నువ్వేం చేస్తున్నావు? తప్పుకు లోబడుతున్నావు. తప్పుకు లోబడుతున్నావు అంటే పాపానికి లోబడుతున్నావు, అంటే సాతానికి లోబడుతున్నావు. సాతానికి లోబడుతున్నావు అంటే మరణానికి లోబడుతున్నావు. కాబట్టి నువ్వు ఎవరికి దాసుడివి? ఎవరికి దాసుడివి? మీరు ఎవరికి దాసులుగా ఉండాలనుకుంటున్నారు? కాబట్టి దేవునికి దాసులుగా ఉండాలనుకునే ప్రతి విశ్వాసి కూడా నువ్వు ముందు నీలో వస్తున్నటువంటి పాపపు ఆలోచనని ఏం చేయాలి? నువ్వు యూ షుడ్ రెసిస్ట్. నువ్వేం చేయాలి? అప్పుడు ఏం జరుగుద్దంటే, నువ్వెప్పుడైతే వ్యతిరేకిస్తావో, ఎప్పుడైతే నువ్వు దాన్ని దేవునికి లోబడ్డానికి ఇష్టపడి ఈ కోరికను కాదు అనుకొని దాన్ని జయించడానికి ఉపవాస ప్రార్థన అయినా, దాన్ని జయించడానికి ప్రభువు దగ్గర కన్నీళ్ల ప్రార్థన అయినా, ఈ చెర నుంచి, ఈ పాపం నుంచి బయటకు వచ్చి పరిశుద్ధతను కాపాడుకోవాలనే తపంతో నువ్వు చేసే ప్రార్థనకి ఇంకొక శక్తి తోడవుద్ది. అదే పరిశుద్ధాత్మ. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఒకసారి, ఇంకోసారి స్తోత్రం చెప్పాలి, ఇంకోసారి స్తోత్రం చెప్పాలి. ఎందుకు ఆ శక్తి నీలోకి రావాలంటే, ఈ పాప నియమాన్ని పట్టుకునే సెటస్కోప్ కానీ,
ఈ పాప నియమాన్ని డయాగ్నైజ్ చేయగలిగిన స్కాన్ కానీ, ఈ పాప నియమాన్ని ఆపరేట్ చేయగలిగిన డాక్టర్ కానీ ఎవ్వరూ కూడా లేరు. కాబట్టి ఈ పాప నియమాన్ని లోనకు వెళ్ళి దాన్ని వంచి దాన్ని విరగదీసి దాన్ని లోపరుచుకోవాలంటే నీ లోన అదృశ్యంగా పనిచేసే పరిశుద్ధాత్మ తప్ప ఇంకెవ్వరూ కూడా లేరు. అందుకే అపోస్తుడైన పౌలు చెప్పాడు, క్రీస్తు యేసు నందు ఆత్మ నియమము, క్రీస్తు యేసు నందున్న ఆత్మ నియమం పాప మరణముల నియమము నుండి నన్ను ఏం చేశాను? విడిపించాను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు చనిపోయారు, పాతి పెట్టబడ్డారు, మరణాన్ని గెలిచి తిరిగి లేచారు, 40 రోజులు ఉన్నారు. శిష్యులతో చెప్పారు, మీరు వెళ్ళిపోయి లోకానికి చెప్పేయండి అనలా. ఆయన అన్నారు, పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు మీరు ఆగండి. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? సర్వ సత్యములోకి, చెప్పండి, మిమ్మల్ని ఏం చేస్తారు? సర్వ సత్యములోకి మిమ్మల్ని నడిపించేది ఆయనే. మీరు ఎలా నడవాలో ఈ రూట్లో మీరు అంతకుముందు నడిచిన మార్గం ఇది కాదు. కాబట్టి మిమ్మల్ని నడిపించేవాడు, మీలో ఉండేవాడు, మీకు శక్తినిచ్చేవాడు, మీకు బలాన్ని ఇచ్చేవాడు, మీకు ధైర్యాన్ని ఇచ్చేవాడు, మీకు విజయాన్ని ఇచ్చేవాడు ఒక ఆయన మీలో ఉంటాడు. ఆయన నా ప్రతినిధిగా మీలో ఉంటాడు. ఆయన నా ప్రతినిధిగా ఉంటాడు. ఆయన ద్వారా మీరు మీ శరీర నైజాలను, మీ శరీరంలో పాప నియమాన్ని, మరణ నియమాన్ని, వాడికి సపోర్ట్గా ఉన్న సాతాన్ని ఎవరినైనా సరే ఏం చేయొచ్చు? జయించవచ్చు. కాబట్టి మీరు ఆ ఆత్మ వచ్చేంత వరకు ఏం చేయండి? వెయిట్ చేయండి. ఏం చేయండి? రైట్. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత పేతురు యేసు ప్రభుని చూశాడు. ఖాళీగా ఉన్న సమాధిని చూశాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా యేసు ప్రభు వస్తే యేసు ప్రభుని చూశాడు. కానీ ఆ తర్వాత ఆయన తీసుకునే నిర్ణయం ఏంటో, అబ్బాయి ఏం జరిగిందో నాకు అనవసరం, 3.5 సంవత్సరాలు అయిపోయింది చేపలు పట్టడం మానేసి, కాబట్టి నేనేం చేస్తున్నాను, ఇక నేను యేసు ప్రభు లేడు వెనకాల తిరగటానికి, కాబట్టి ఊరికే టైం వేస్ట్ చేయలేను, సంపాదన లేదు, రూపాయి లేదు, అన్నం ఎవడో ఊరికే పెట్టడు, కాబట్టి ఏం చేస్తాను, నేను చేపలు పట్టే పనికి వెళ్ళిపోతున్నాను. ఏం చేసి 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉండి, ఇన్ని ప్రసంగాలు విని, చనిపోయింది చూసి, పాతి పెట్టబడింది చూసి, ఖాళీ సమాధి చూసి, పునరుద్ధానుడైన యేసుని చూసిన తర్వాత కూడా సారకేం రాలా? సారకేం రాలా? మార్పు రాలా? మార్పు రాలా? బాగా వినండి. చేపలు పట్టడానికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఈయన వెళ్ళిపోతుంటే వెనకాల వాళ్ళు కూడా మేము వచ్చేస్తా ఉన్నారు. వీళ్ళు వెళ్ళిపోయారు. అందరూ కలిసి చేపలు పట్టారు, ఒక్కడు కూడా పల్లా. యేసు ప్రభు పొద్దున్నే వెళ్ళి అన్నాడు, పిల్లలారా పిల్లలారా తినటానికి ఏమైనా ఉన్నాయా? ఆగవా, మేము అసలు వేట మర్చిపోయామేమో, కష్టపడి మేము వేస్తున్నాం, మాకే తినలేదంటే మళ్ళీ నువ్వు ఒకడు అని చెప్పి అనుకుని మళ్ళీ వేస్తున్నారు. మళ్ళీ హలో పిల్లలారా తినటానికి ఏమైనా ఉన్నాయా? ఏంటో స్వరం ఎక్కడో విన్నట్టుందని జాగ్రత్తగా చూశారు. పేతురు గుర్తుపెట్టాడు, ఈయన లీడరు. ప్రభు సుమి ఎవరు? ఏమి లేవంటున్నావుగా, కుడి పక్కన వాళ్ళే. పుట్ యువర్ నెట్ ఇన్ ద రైట్ సైడ్. రైట్ సైడ్ మీన్స్ నాట్ కుడి చెయ్యి, రైట్ సైడ్. ఏది? రైట్ ప్లేస్. హీ విల్ టెల్ యూ ద రైట్ ప్లేస్. హీ విల్ గైడ్ యూ టు ద రైట్ ప్లేస్. He will give you the right business and right person, right leader and right pastor. Thank you Jesus. వేయి వల ఏమైందంట? 2 బోట్లు నిండిపోయినాయంట. అప్పుడు చూశాడు, ఎవరైనా ఇంత ఫిషర్మెన్, ఇంత వేటగాడు ఎవరైనా? ఆయన ఎవరో కాదు, ప్రభు. చూసి ఏసై దగ్గరికి వచ్చినప్పుడు మంచి ప్యాంటు షర్టు, వీళ్ళు టై కోటు వేసేవాళ్ళు ఏమండి. కానీ ఇప్పుడు సార్ ఎట్టున్నాడు? వేటాడే వాళ్ళు డ్రెస్ ఎట్టుంటుందండి, ఒక బట్ట తప్ప ఏముండదు ఇంకా వాళ్ళకి. ఆ డ్రెస్లోకి వెళ్ళి అప్పుడు చూసి పేతురు సిగ్గేసి ఏం చేశాడు? నేను చెడి పక్కన వాళ్ళను కూడా చెడిపాను. ఆయన ఏ రూపాన్ని ఇచ్చాడు, ఏ రూపంలో నేను ఉన్నానని ఎగిరి దూకి పశ్చాత్తాపంతో వెనక్కి వచ్చాడు. అయినా
ఆయనలో మార్పేమి ఎప్పుడొచ్చింది మార్పు? పరిశుద్ధాత్మ పొందిన తర్వాత. మేడగదిలో ప్రార్థన చేస్తూ మేడగదిలో 10వ రోజున పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళందరూ భాషలు మాట్లాడుతుంటే అందరూ కూడి వచ్చి ఏంటి ఏంటి ఏమిటిది 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 అంటుంటే అప్పుడు ఫస్ట్ పారిపోయినోడు ఈయనే, ఫస్ట్ బొంకినోడు ఈయనే, ఫస్ట్ అబద్ధం చెప్పినోడు ఈయనే, నాగ్గా మెడ నరకుండా చెవు నరికింది ఈయనే. ఏమండి, ఈయనే ఇప్పుడు కూడా లేచాడు. అందరు అనుకుని ఉంటారు ఓరు బాబు ఏం మాట్లాడతాడో అనుకున్నారు. కానీ ఈసారి మాట్లాడేది ఏమంటాడు? యోవేలు గ్రంథంలో. ఎప్పుడు చదివాడు యోవేలు గ్రంథం? యోవేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనం ఈరోజు నెరవేరింది. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ మాట్లాడుతున్న త్రాగుడు తాగి కాదు, పరిశుద్ధాత్మ మా ప్రభు వస్తుందని చెప్పారు. ఆ ఆత్మ పంపించారు. దానివల్ల మేమందరం భాషల్లో నీ ఇంగ్లీష్, నీ గ్రీక్, నీ హీబ్రూ, నీ స్పానిష్, నీ భాషలన్నీ కూడా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అంటే ఈజ్ ఆథర్ ఆఫ్ టంగ్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈజ్ ఆథర్ ఆఫ్ టంగ్స్. కాబట్టి మేము మాట్లాడు